ఒక జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరితో ఒకసారి పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే మన ఇళ్ళల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, ఎవరైనా సరే నైబర్స్ కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఎక్కడైనా ఉంటే గనక మీరు గమనించండి. ఇలాంటి తత్వం, ఇలాంటి వ్యతిరేక భావాలు మనుషుల పట్ల ఉన్న ఏహ్య భావం ఏదైతే ఉందో ఇది మీ ఇళ్ళల్లో కూడా ఉండొచ్చు. గమనించండి, దయచేసి గమనించండి. ఎందుకంటే నేను ఈ వీడియోకి ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ముఖ్యంగా మీ అందరూ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద ఒక మెసేజ్ పెట్టండి. మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. 100% నేను ఒకసారి చూసి ఎక్కడి నుంచి మన వీడియో వెళ్తుంది అనేది నేను ఒకసారి నాకు తెలుస్తుంది అనుకుంటున్నాను. చూసుకొని ముందుకెళ్ళండి. 100% మన లైఫ్లో మనకు ఒక మన దరిద్రాన్ని పోగొట్టే మన మొబైల్ నంబర్ ఫస్ట్ మార్చుకోండి మీ లైఫ్లో. ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా నష్టాలు జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అటు ఇటు అంతగా ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ మీ లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. మీరు ఏ చేంజెస్ చేసుకున్నా చేసుకోకపోయినా తర్వాత విషయం. కానీ మన లైఫ్లో మనల్ని చెత్తలు కలిపేది మన మొబైల్ నంబరే. ఎందుకు అంటారేమో, మంచి కమ్యూనికేషన్ మనకు కావాలంటే మన మొబైలే ఉంది. ఈ రోజుల్లో పక్కింటికి ఉన్నా సరే వెళ్ళి డైరెక్ట్ పిలవలేడు. అంటే వాళ్ళ భార్య ఏమన్నా తిడుతుందేమో, వాళ్ళ అమ్మ నాన్నలు ఏమన్నా తిడతారేమో అని ఫ్రెండ్ కూడా పిలవలేవు. ఫోన్ చేసి కొడితే వాడే వస్తాడు కదా, వాన్ నంబరే కదా ఇది అనేది ఉంటుంది. భార్య కూడా భర్తకి బెడ్రూమ్లో ఉన్నా కూడా ఫోన్ చేస్తుంది, లేదంటే ఎక్కడైనా సరే ప్రతిదీ కూడా ఒక భార్య భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మంచి కమ్యూనికేషన్ ఉండాలంటే మన మొబైల్ నంబర్, ఇది మీ అందరికీ తెలుసు. అలాగే మన ఫ్యామిలీకి మంచి గ్రోత్ ఇవ్వాలంటే మన మ్యారేజ్ డేట్ బాగలేదంటే, ఒకవేళ మీకు 19 ఏప్రిల్ 2026 రోజున జరుగుతుంది. మీరు ఎవరైనా ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ మ్యారేజ్ డేట్తో మీ లైఫ్ అనే గ్రోత్ అనేది బేస్ లాంటిది ఒకటి, ఇది చేసుకోండి. క్లియర్గా నేను మ్యారేజ్ వీడియోస్ కూడా చేస్తాను, చూద్దాం. నెక్స్ట్ ఆగస్టు 19th కూడా మ్యారేజ్ డేట్ ఉంది. రెండు కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఈ 19th ఏప్రిల్ రోజున సండే రోజున వచ్చింది. అందుకనే మీకేమన్నా ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటే కూడా సండే రోజు కాబట్టి హాయిగా మీరు రావచ్చు. అందుకనే సాటర్డే రోజు మేము ఎక్కడైతే ఒక ప్రమిసెస్ డిసైడ్ చేస్తామో అక్కడికి వచ్చి రీమ్యారేజ్ చేసుకోవచ్చు, చూసుకోండి. నెక్స్ట్ మనకు ఒక మంచి పేరు, మంచి బిజినెస్ నేము, ప్లస్ అలాగే మన వెహికల్ నంబర్స్లో మీ యొక్క వెహికల్ నంబర్లో ఎక్కడున్నా సరే, మీది ఎలాంటి వెహికల్ అయినా సరే, ఏదైనా సరే, నడిచే వెహికల్ ఏదున్నా సరే 3 లేదా 3, 4, 7, 8, 3, 4, 7, 8 నంబర్స్ లేకుండా చూసుకోండి. 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. దీనివల్ల ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన పిల్లలు గనక ఉంటే, మీరు ఇలాంటి నెగటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మీరు చూసుకొని, మీరు కొంచెం చిన్న సమాచారం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి నెగటివ్తో బాధపడుతుంటే గనక ఇలాంటి సమస్యలే వస్తాయి. ఒక వ్యక్తి సోల్ ఎనర్జీతో బాధపడుతుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఏం జరిగింది అసలు? నాకు తెలిసిన మిత్రుడు ఒక అతను, సార్ ఒక అబ్బాయిది ఒక సమస్య ఉంది. ఏంటి? అతనికి మ్యారేజ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? అతనిలో మ్యారేజ్ డేట్లో అతనిది డేట్ ఆఫ్ బర్త్ 10/10/1987. అతని డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉందేమో చూసుకోండి, అందుకే మ్యారేజ్ అవ్వట్లేదు అని చెప్పాను. లేదు సార్ 10 సార్ అతని డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. అది కాదు, పూర్తిగా చెప్పండి అన్నాను. 10/10/1987. రైట్, 7 వచ్చింది, దానివల్ల కొంచెం స్లో జరుగుతుంది అని చెప్పాను. ఓకే రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ అతను చాలా మంచి వ్యక్తి, మంచి పూజలు చేస్తాడు,
మంచి దైవభక్తి ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఉంటుంది. 7 ఉంటే పూజలు చేస్తాడు, దైవభక్తి ఉంటుంది, మ్యారేజ్ డేట్ కూడా ఇట్లా 7 ఉంటే కూడా ఇలాగే జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఏంటి సార్ పరిస్థితి అంటే, ఇక్కడ 7 ఉండడం వలన ఫ్యామిలీ రిలేషన్షిప్కి దూరం అయిపోతారు. ఆ వ్యక్తి ఏదైతే అతను తలుచుకుంటున్నాడో అది మాత్రమే చేయగలుగుతాడు. ఒక మ్యారేజ్ డేట్లో వచ్చినా, ఒక డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినా సరే, ఎక్కడ వచ్చినా సరే ఆ వ్యక్తి సింగిల్గా అయిపోతాడు. ఒక మొబైల్ నంబర్లో వచ్చినా సరే అతను నానాటికి సింగిల్గా, అంటే ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మ నాన్నలకు కావచ్చు, భార్యాభర్తలు అయినా సరే, ఎవరైనా సరే అది జరుగుతుంది. మీ లైఫ్లో కూడా చూసుకోండి, ఇలా జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మనం వచ్చిన ఈ లైఫ్లో ఏదో కొద్ది రోజులు ఉండడానికి వచ్చాం, కానీ ఇలాంటి సమస్యలతో మనం ఉంటే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మనము దైవారాధనలో ఉండాలి, ప్లస్ ఇంటి ఆరాధనలో, అంటే ఇంటి సంసార పక్షంగా పిల్లలతో అమ్మనాలతో కలిసి హ్యాపీగా ఉండాలి. ఇది కాన్సెప్ట్. దేవుడు మనల్ని పంపించింది మనం ఎక్కువ వేరే ధ్యాసలో ఉండడం కాదు. ఇది తప్పు. అందుకనే చెప్తున్నాను, ఇది ఇలా జరిగింది. మరి ఇంకా సమస్య ఏంటి అంటే, నాకు చెప్పిన మిత్రుడు ఏంటంటే, అతని మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే శ్రీశైలం వెళ్ళాడు. కానీ ఒక 3 ఇయర్స్ నుంచి ఈ వ్యక్తిలో బిహేవియర్స్ టోటల్గా చేంజ్ అయిపోయాయి. ఏంటి, ఇతనుతో మ్యారేజ్కి మంచి యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశాడు, అంతా అయిపోయింది. రిటర్న్లో ఇతనికి డ్రైవింగ్ కూడా వచ్చు, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, బాగా చదువుకున్నాడు, మంచి నాలెడ్జ్ ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే ఇక్కడ బిహేవియర్ కొంచెం బేస్ కొట్టింది. ఇతనికి ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నాడో అతనుకి ఒక మాట అడిగాడు, బావగారు నీకు ఈ నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఈ నిద్ర వస్తున్న టైంలో నేను ఒకసారి డ్రైవింగ్ చేస్తానంటే ఎందుకో అతని మీద ఇతనికి అపనమ్మకంగా ఉండి వద్దులే అన్నాడు. సరే అని టక్కున డోర్ తీసుకొని దిగేసి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో, నల్లమల్ల అడవిలో దిగేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ అందరు కలిసి బతిమిలాడి కారులో కూర్చోపెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ప్రజెంట్ స్టిల్ డేట్ వరకు అతను మార్నింగ్ ఒకటే రూమ్లో ఉంటాడు. ఇల్లు చాలా పెద్ద ఇల్లు, డబ్బుంది, కోట్ల ఆస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు, నేను చేసే న్యూమరాలజీ వీడియోలో మీరు డబ్బు సరిపోకపోతే, డబ్బు ఒక్కటే కాదండి, డబ్బు ఎట్లానే సంపాదిస్తూనే ఉన్నాం. నేను కూడా డబ్బు సంపాదించాను, లాస్ అయ్యాను, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాను. కానీ డబ్బు ఒకటే మనకు శాశ్వతమైంది కాదు, మనుషులం కూడా శాశ్వతమే. డబ్బు శాశ్వతంగా, డబ్బు వస్తూనే ఉంటుంది. ఎలా, మనం సంపాదిస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటుంది. కానీ మనుషులు యొక్క బిహేవియర్స్ ఎలా మారుతాయి. అయితే చాలా కోట్ల ఆస్తుంది, వాళ్ళు ఎన్నెన్నో భూములు, ఒక 100 ఎకరాల భూమి ఉంది, అవి అమ్ముకొని చాలా పెద్ద ఇల్లు. ఇతను ఏం చేస్తాడంటే, ఇంట్లో అన్నతో మాట్లాడాడు, వదినతో మాట్లాడు, అమ్మతో మాట్లాడు, అక్క చెల్లెలతో మాట్లాడు, బంధువులతో మాట్లాడు, ఎవరితో మాట్లాడు. ఫోన్ కూడా ఫోన్ నంబర్లో 7s 3 ఉన్నాయి. అంటే టోటల్గా 7 నంబరు ఒక సన్యాసిని చేస్తుందని ఎన్నోసార్లు మనం వీడియోలో చెప్పుకున్నాం. ఈ 7 నంబర్స్తో అతను ఇలా జరిపి, అంటే ఎవరితో మాట్లాడకుండా ఒక రూమ్ సపరేట్గా, మనకు ఒక సినిమాలో రమ్యకృష్ణ గారు ఉంటారు, మీరు చూసే ఉంటారు, నరసింహ సినిమాలో ఒక రూమ్లో దాదాపు 18 years కూర్చొని ఉంటుంది ఆమె. అలాగా అతను ఆ విధంగా బయటికి, అంటే ఆమె నన్ను బయటికి రాకుండా కూర్చునేది. ఇతను ఎవరితో మాట్లాడు, బయటికి వెళ్తాడు, గుడికి వెళ్ళొస్తాడు, టిఫిన్ చేస్తాడు, వచ్చి అదే రూమ్లో ఉంటాడు. మరి ఎలా నడుస్తుంది డబ్బు అది అంటే, ఇంట్లో తినడు, బయటనే తింటాడు, డబ్బు తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి. అది ఎలా ఎట్లా చేస్తాడో తెలియదు, కానీ మొత్తము డబ్బు తీసుకొని వెళ్ళి తినేసి గుడికి టిఫిన్ చేసి మళ్ళీ వస్తాడు, రూమ్లోనే ఉంటాడు. మళ్ళీ లంచ్ టైం కాగానే మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ లంచ్ చేసుకొని బయట హోటల్స్లో, ఇదంతా చేసే పని, హోటల్లో తింటాడు,
మళ్ళీ వచ్చి అదే రూమ్లో ఉంటాడు. మళ్ళీ అతను ఈవినింగ్ టైంలో మళ్ళీ డిన్నర్కి వెళ్తాడు, మళ్ళీ వచ్చి రూమ్లోనే పడుకుంటాడు. అంటే ఇతనికి ఏం జరుగుతుంది అంటే, ఇతని ఫోటో నేను చెక్ చేశాను, ఇతనికి ఒక సోల్ ఎనర్జీ ఉంది. మనిషి సోల్ ఎనర్జీ ఉంది, ప్లస్ సెవెన్స్తో బాధపడుతున్నాడు. 7 నంబర్స్ ఎక్కువ ఉంటే మనిషిని ఒంటరి చేస్తుంది. ఈ ఒంటరితనంతో సోల్ ఎనర్జీస్ యాడ్ అయిపోయినాయి. అది చేయమన్నారు. టైం సరిపోలేదు. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఈ 2-3 రోజులు, ఈరోజు నేను చేసే వీడియో ఏ రోజు అంటే 5/1/2026 రోజున, మండే రోజున చేస్తున్నాను. ఈ వీక్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, అది నేను చేస్తాను. చాలా మందికి ఇలాంటి విషయాలు జరిగినాయి, చేశాం. ఎందుకంటే మీ లైఫ్లో కూడా, మీ టైంలో కూడా ఎవరైనా సరే ఇలాంటి బాధలే కాకుండా ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ కూడా తీసుకొని మనం చేయొచ్చు. ఏదైతే నెగటివ్ ఎనర్జీస్తో బాధపడుతున్నారో వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ రాడ్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ రాడ్స్ చేసిన తర్వాత మినిమం 3 monthsలో కోలుకుంటారు. ఇది కొంతమందికి ఉట్టిగానే హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు, అక్కడ ఏమీ ఉండదు, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అలా ఉంటాయి. అందుకనే ఇలాంటి సమస్యతో మీరు ఏమన్నా బాధపడుతుంటే కనుక, మీ ఇంట్లో కానీ ఎవరైనా బాధపడుతుంటే ఒక్కసారి ఫోటో సెండ్ చేయండి, క్లియర్గా చెప్పండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్కి మీరు సెండ్ చేస్తే క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తారు. ఒక్కసారి ఏదో వీడియో చూసి ఉడుకు మీద ఫోన్ చేసి తప్పుకోకండి. దయచేసి కరెక్ట్గా ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకొని హ్యాపీగా వ్యక్తులను ఉంచాలి అనుకుంటేనే విషయంగా క్లియర్గా చేయండి. థ్యాంక్ యూ.